నమస్కారం. కేనూ న్యూస్ కి స్వాగతం. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో 3 రోజుల విత్తన మేళా ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు సాగుపై పలు కీలక సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని రైతు వేదికల్లో 3 రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి మండలం విసోజువాడి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దేవేంద్ర రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ కాల వ్యవధిలో దిగుబడినిచ్చే ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి విత్తనాలనే సాగు చేయాలని రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్థితులలో ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. మార్కెట్లో నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాల రసీదులను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని, ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రాబ్లం రైతు ముందు ప్రాబ్లం ఫేస్ చేయొద్దనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి విషయాలు చెప్తున్నాము. అంటే ప్రజెంట్ ఏంటంటే ఎల్నినో ప్రభావం వల్ల మనకు భూగర్భ జలాలు రైతులు ఉన్న 6 ఎకరాలైనా 2 ఎకరాలైనా సగము ఆర్గాని పంటలకు డైవర్ట్ చేసుకోండి, సగం ఫలితాలు కూడా వరి పంట వేసుకొని మిగతా 6 పంటలు పెసర, మినుము, కంది, మొక్కజొన్న, కూరగాయలు, స్వీట్స్ అందుకోసమే ఇది ప్రత్యేకంగా విత్తన మేళా అనేది ప్రతి మండలంలో ఒక రైతు వేదికను సెలెక్ట్ చేసి విత్తన మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాగేంత నీరు అనేది మనకు భూగర్భ జలాలు ఉండవు కాబట్టి దానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం కోసము ఇన్ని రోజులు ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు అందుబాటులోకి పెసర, మినుము, కూరగాయలు విత్తనాలను, మొక్కజొన్న వంటి విత్తనాలను మనకు రైతు వేదికల్లో విత్తన మేళా కింద పంపిణీ చేయడం జరుగుతుంది. అవసరమైన రైతులు వచ్చి రైతు వేదికల నుంచి విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. 10 మంది వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇంకా కొంతమంది ఇంక రిక్వైర్మెంట్ వేరే సీడ్స్ అడిగారు, అవి తెప్పిస్తామని చెప్పాము. రేపటి వరకు వచ్చేస్తాయి. 3 రోజులు జరుగుతుంది కాబట్టి 3 రోజుల్లో వాళ్ళకి అవసరమైన విత్తనాలు వచ్చి తీసుకుంటాం. అడ్లూరు క్లస్టర్ ఏఈఓ కామారెడ్డి మండల్ మన ఇష్టోజువాడి రైతు వేదికలో ఈ నెల 27 నుంచి 29 వరకు మనకు ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, ఇతర శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందిన ప్రతి దరఖాస్తు పురోగతిని పరిశీలించి శాఖల వారీగా బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వై గిరి, జెడ్పీసీఓ చందర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజతో పాటు జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం చిన్న మల్లరెడ్డిలో బస్సులు నిలపడం లేదని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామం నుండి కామారెడ్డి వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి మండలం చిన్న మల్లరెడ్డి గ్రామానికి బస్సు సౌకర్యం సక్రమంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో బస్సులు నిలపకపోవడంతో ప్రతిరోజు కళాశాలలు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టి సారించాలని కోరుతూ చిన్న మల్లరెడ్డి గ్రామం నుండి సుమారు 10 కిలోమీటర్ల మేర ర్యాలీగా కామారెడ్డి చేరుకున్న విద్యార్థులు అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అన్ని ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిన్న మల్లరెడ్డి నుంచి కామారెడ్డి వరకు నిరసనగా 30 మంది విద్యార్థులు అందరం కూడా కామారెడ్డి డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అందరం కూడా బయలుదేరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో గంజాయి కలకలం రేపిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బీహార్ చెందిన బలవంత్ కుమార్ సింగ్, కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్కెలి సంజులను అంబం చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బీహార్లోని రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకువచ్చి రుద్రూర్, కోటగిరి ప్రాంతాల్లోని రైస్ మిల్లులో పనిచేస్తున్న హమాన్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో గంజాయి వినియోగదారులను కూడా గుర్తించి విచారిస్తామన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీహార్కు చెందిన రాహుల్ అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్ యాదవ్, మనోజ్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గాంజా తీసుకొని రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్ఐ గారు, సిబ్బంది మరియు సిసిఎస్ టీము వాళ్ళ సాయంతో అంబెం హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వాహన తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహన తనిఖీ చేసే సమయంలో 2 మోటార్ సైకిళ్ళు 2 వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని పట్టుకొని విచారిస్తే ఒకరి పేరు బలవంత్ కుమార్ సింగ్, ఇతను ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహారు. అదేవిధంగా ఇంకొక ఆయన సంజీవ్, ఈయన కోటగిరిలో, వినాయక్ నగర్ కోటగిరిలో ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీల గాంజాని పెట్రోల్ బంక్ ట్యాంక్ పైన కవర్లో తీసుకొని చెక్ చేస్తే అది గాంజాగా నిర్ధారణ అయింది. అది తీసుకొచ్చి విచారిస్తే మీరు బీహార్ నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇటు గంజాయిని కూడా అక్కడ మిల్లులో పనిచేసే వినియోగదారులు కూడా వీళ్ళు అమ్ముతారు. ఇప్పటి వరకు 10 మంది దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వ్యక్తి రాహుల్ నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ 7 మందిని ఎవరైతే సేవిస్తారో వినియోగదారులు కన్జ్యూమర్ ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై జరిగింది. ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో వినియోగదారులు అందరినీ కూడా లిస్ట్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అది ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ కానీ గాంజా లేదంటే ఏదైనా కానీ 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేయొచ్చు.
దాని సమాచారం ఇస్తే మేము ఆ సమాచారం కూడా గోప్యంగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు, MD, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని, గో సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 27 నుంచి అక్టోబర్ 27 వరకు గోమాత సన్మాన ఆహ్వాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. माता के भारत माता के विश्व माता का गौ माता विश्व माता का गौ माता विश्व సేవా సమితి సభ్యునిగా వ్యవహరిస్తున్నాను. దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలని చెప్పేసి, మరి గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కామారెడ్డి జిల్లా వైపు నుంచి సుమారు 2,69,000 పైచీలకు మరి సంతకాల సేకరణ, గోమాతను రక్షింపబడాలి, మరి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సంతకాల సేకరణలో భాగంగా నేడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాల కాపీలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర గవర్నర్కి, మరియు జిల్లా కలెక్టర్కి, అలాగే దేశ ప్రధానమంత్రికి మరియు దేశ రాష్ట్రపతికి ఈ యొక్క ప్రతులను పంపించడం జరిగింది. కనుక ఈ చట్టము కావాలి అని చెప్పేసి విశ్వమాతగా
मैं भोपाल सिंह राजपुरोहित कामरेज डिस्ट्रिक्ट को पूरा मेरे को बाध्यता दिए है, जिसमें पूरा काम हम सब टीम मिलके करें। आज पूरे भारत देश में गौ माता को राष्ट्रमाता बनाने के लिए गौ हत्या पूर्ण रूप से बंद करने के लिए माननीय कलेक्टर द्वारा प्रधानमंत्री जी, राष्ट्रपति जी, गवर्नर जी, माननीय मुख्यमंत्री जी को ज्ञापन दिया गया। उसमें पूरे भारत देश से पूरे ఎల్నినో ప్రభావం తక్కువ వర్షపాతం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి జూలై 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తోంది. తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీ ధరలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్నినో ప్రభావం తక్కువ వర్షపాతం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి జూలై 29 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతు వేదికల ద్వారా విత్తన మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలో రైతులు తమ భూమి స్వభావానికి అనుగుణంగా తక్కువ నీటితో పండే ఆతడి పంటల విత్తనాలను రాయితీ ధరలకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. వరి సాగుకు బదులుగా మొక్కజొన్న, కందులు, పెసర, మినుము, జొన్న, సజ్జ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులు ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్ పుస్తకంతో వచ్చి సులభంగా విత్తనాలు పొందవచ్చని అధికారులు సూచించారు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే సాగు విధానాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ ముందస్తు చర్యలు రైతులకు సాగులో భరోసా కల్పించడంతో పాటు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూర్చుతాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి కూరగాయలు కానీ కందులు, మినుములు, పెసలు వేయమని చెప్తున్నాం. ఆ రైతులందరూ కూడా గుర్తుపెట్టుకొని మంచిగా ఆ డీలరు నిజామాబాద్ ఉన్నాడు, మన చక్రపల్లి మండలంలో లేడు, ఆయన నంబర్ ఇస్తారు. పంటల్లో భాగంగా మనకు ఈ పెసర, మినుము, కంది, అదేవిధంగా శశానం అంటే నువ్వులు, అదేవిధంగా కూరగాయ విత్తనాలు ఏవైతే మన ప్రైవేట్ ద్వారా అమ్మబడుతున్నాయి అవన్నీ కూడా మనకు రైతు వేదికలో అమ్మకాలు జరపడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి అదేవిధంగా సీడ్ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా మరి రైతు వేదికలో ఉన్నటువంటి విత్తనాలు కొనుగోలు చేసి మరి ఈ వర్షాకాలానికి సంబంధించిన పంటలు సాగు చేయవలసిందో తెలియజేసుకుంటూ నమస్కారం. అందుబాటులో మనకు అందరికీ విత్తనాలు చూసుకున్నట్టయితే నమస్కారం అందరికీ. నేను గదనపల్లి మండల వ్యవసాయ అధికారిని. ఇప్పుడు ప్రస్తుత ఎల్లినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనము తక్కువ సాగుతో సాగు చేసే పంటలు అనగా కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ మరియు కూరగాయలు రైతులకు తోచడం జరుగుతుంది. దానికోసమని మన ప్రభుత్వము మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము మండలంలోని ఒక రైతు వేదికలో విత్తన మేళ పెట్టడం జరిగింది. ఈ విత్తన మేళని రైతులందరూ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ విత్తన మేళలో చక్రపల్లి మండలంలో ఉన్న డీలర్లు 5 మనకు అవుట్లెట్స్ పెట్టడం జరిగింది. ఇందులో గాను కొత్తిమీర, సోరకాయ, వివిధ రకాల కూరగాయ విత్తనాలు పెట్టడం జరిగినవి. కావున రైతులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కొనసాగుతుందండి.
అందరికీ ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.